హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ ఇంటికి రీచ్ అవుతారు. భూమిని చూడగానే శారద పూరి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా శారద అయితే, ఏ దేవుడి దయవల్లో నీ ప్రాణాపాయ స్థితి నుండి బయటకు పడ్డావమ్మా. ఎలా అయినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా మన ఇంట్లో ఆ పౌడర్ ఎవరు పెట్టారు, అసలు మన ఇంట్లోకి అది ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంటే ఇంకెవరత్తయ్యా, ఖచ్చితంగా అపూర్వ అని అయి ఉంటుంది. అపూర్వ అంత బాగా ఎంగేజ్మెంట్కి రావడానికి ఒప్పుకుంది, మా నాన్నని ఒప్పించింది అంటేనే అర్థమవుతుంది ఇదంతా అపూర్వ ప్లానేనని అని అంటుంది భూమి. గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భూమి, ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నిన్ను ఇంతలా బాధ పెట్టిన అపూర్వని అంతకంతకు అనుభవించేలా చేస్తాను. ఖచ్చితంగా ఆ అపూర్వని అరెస్ట్ అయ్యేలా చేస్తాను అని అంటాడు గగన్. బావా, ఇప్పుడు ఎవరిపై మనకి పగలు ప్రతీకారాలు అవసరం లేదు. ఆ అపూర్వ ఏదో ఒకరోజు దొరుకుతుంది. అప్పుడు అప్పుడు తన అంతం చూద్దాం. ఇప్పుడు మాత్రం నా వల్ల ఆగిపోయిన పూరి శివల ఎంగేజ్మెంట్ని మళ్ళీ మనం జరిపించాలి బావా అని అంటుంది భూమి. ఒక్కసారిగా శివ అయితే షాక్ అయిపోతాడు. ఇదేంటి, మళ్ళీ అక్క నా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది? అక్క అక్క నేను చెప్పేది వినక్క. అసలే ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే ఇలా అశుభం ఎదురైంది. మా జాతకాలు కలిసాయో లేదో ఒకసారి పంతులు గారిని అడగండి అక్క అని అంటాడు శివ. ఒక్కసారిగా శారద, నిజమే భూమి, శివ చెప్పింది కూడా నిజమే. ఫస్టే ఇలా అంతరాయం కలిగిందంటే ఒకసారి జాతకాన్ని చూపించి దోషాలు ఏమైనా ఉంటే వాటికి శాంతి అవి చేపించుకుందాం, దాని తర్వాత డైరెక్ట్గా పెళ్ళే చేద్దాం అని అంటుంది శారద. ఇంకా శివ, అమ్మయ్యా ఇప్పటికైతే తప్పించుకున్నాను, లేకపోతే వీళ్ళు ఏకంగా పెళ్ళే చేసేసేలా ఉన్నారు అని కూల్ అవుతాడు శివ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్, భూమి ఇద్దరు కలిసి హ్యాపీగా రెడీ అయ్యి కిందకి వస్తారు. అమ్మా, నువ్వు చెప్పినట్టు మేము గుడికి వెళ్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించు అని భూమి గగన్ ఇద్దరూ ఇంకా అలా కాళ్ళపై నమస్కారం చేస్తారు శారదకి. శారద ఎంతో హ్యాపీగా ఇద్దరికి దిష్టి చేసి, సీతారాముల్లా ఉన్నారురా, మీరెప్పుడు ఇలాగే ఉండాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా విడిపోకూడదు, సరేనా అని అంటారు శారద. నాకు తెలుసత్తయ్యా, ఆయనకు చెప్పండి అని అంటుంది భూమి. హే, నువ్వు తప్పు చేస్తేనే కదా నేను మాట్లాడలేదు అని అంటారు. తప్పు చేస్తే మాట్లాడరా ఏంటి అని మళ్ళీ ఇద్దరు చిన్న చిన్నగా కొట్టుకుంటూ ఉంటారు. రేయ్ ఆపండ్రా, ఇప్పుడే అన్నాను కలిసి ఉండమని, అప్పుడే మళ్ళీ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. సరే సరే, ఇద్దరు గుడికి వెళ్ళండి అని ఇంకలా గగన్ భూమిని గుడికి వెళ్తారనమాట, గగన్ అండ్ భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా నీకు విషయం తెలుసా, ఆ భూమిని ఆ గగన్ రిలీజ్ చేసి తీసుకొచ్చాడంట బావా అని అంటుంది. అయితే ఏంటి, మంచిదే కదా, వాడు చేసిన తప్పుని వాడే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అని అంటాడు శరత్చంద్ర. దాని గురించి ఎందుకులే బావా, ఏదో మామూలుగా చెప్పాను. అవును, నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, కాబట్టి అదిగో బిందుకి ఒక మంచి పెళ్లి సంబంధం చూస్తే బాగుంటుంది కదా అని అంటుంది. ఒక్కసారిగా బిందు అయితే అలా షాక్లో ఉండిపోతుంది. అత్తయ్య నాకు ఇప్పుడే అని అంటుంది. బిందు, నీకేమీ తెలీదు, నువ్వు ఊరుకో. బావా ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పుడు తను జాబ్ చేసి ఏం సాధిస్తుంది, అయినా జాబ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఒకవేళ అంత జాబ్ చేయాలనుకుంటే పెళ్లి తర్వాత జాబ్ చేసుకుంటుంది. ఏ బావా, ఎలాగో ఇందుకి మన చేతులతోనే పెళ్లి చేశాం, కాబట్టి ఇప్పుడు బిందుకు కూడా మన చేతులతోనే పెళ్లి చేద్దాం అని అంటుంది. అలాగే అపూర్వ, ఒక మంచి సంబంధం నువ్వే చూడు, ఖచ్చితంగా చేద్దాం అని అంటారు. ఇంకా అలా ఎంతో హ్యాపీగా బిందుకి ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తుంది వంశీ లాంటి వాడిని అపూర్వ. అమ్మ, వచ్చే నెల 15వ తారీఖు మంచి ముహూర్తం ఉంది, ఆ రోజు చేసుకోండి అని చెప్పేసరికి బిందు చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత అలా ఇంకా గగన్ భూమికి ప్రసాదం తినిపిస్తూ ఉంటాడు. నిజంగా ఇదంతా కలలా ఉంది గగన్ బావా అని అంటుంది భూమి. నేను కూడా ఒకప్పుడు ఇది కలే అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది నువ్వు నా కోసం ఎంత చేశావో. సరే భూమి, మనం బయలుదేరదామా అని ఇంకా అలా భూమి గగన్ కలిసి హ్యాపీగా వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా భూమి అలా భరతనాట్యం డ్యాన్స్ చేస్తూ ఉంటే గగన్ తన వైపు ఎంతో ప్రేమగా మరిచిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ వాళ్ళ ఇంటికి ఇంకలా పంతులు గారు వస్తారు. వచ్చి ముహూర్తం చూసి, బాబు వచ్చే నెల 15వ తారీఖు మంచి ముహూర్తం ఉంది అంటే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయమని గగన్ చెప్తాడు. ఇంక చాలా బాధపడుతూ ఉంటాడనమాట శివ. ఎలా అయినా ఈ పెళ్లి నుండి తప్పించుకోవాలి, కానీ ఈ పెళ్లి నుండి తప్పించుకుంటే అక్క నా వల్ల నిందలు పడుతుంది, అక్కకి నేను చాలా ద్రోహం చేసిన వాడిని అవుతాను. దేవుడా,
ఏంటి ఏంటి నాకు ఈ పరీక్ష అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు శివ. ఇటువైపు బిందుకి కూడా కరెక్ట్గా అదే డేట్కి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో బిందు కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్గా పెళ్లి రోజు అయితే రానే వచ్చేస్తుంది. అలా ఇంకా గగన్ అయితే హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటే హడావిడి చేస్తూ ఉంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. బావా, నాకు నువ్వు ఒక మాట ఇస్తావా అని అడుగుతుంది. ఏంటి భూమి అని అడుగుతారు. ఏం లేదు బావా, కృష్ణప్రసాద్ మావయ్యని పెళ్ళికి పిలుద్దామా అని అంటారు. భూమి, నువ్వంటే నాకు ఇష్టం, అంతేకాని నేను నువ్వనుకున్నట్టు అతనికి దగ్గర అవుతానని మాత్రం అనుకోవద్దు అని అంటారు గగన్. బావా, నేనేమీ నిన్ను దగ్గరవమని అడగటం లేదు, ఆయన్ని నాన్నగా కూడా ఒప్పుకోమని అడగటం లేదు. ఒకే ఒకటి, ఈ పెళ్ళికి ఒక అతిథిలా పిలుద్దాం. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించు, ఎంతైనా పూరి కృష్ణప్రసాద్ మావయ్య కన్న కూతురు. అలాంటి కన్న కూతురు పెళ్ళిని దగ్గరుండి చూసుకోవాలని ఏ నాన్నకైనా ఉంటుంది. అది ఒక ధర్మం కదా బావా. కాబట్టి నీ మనసులో ఎంత పగ ఉన్నా ఆయన్ని తండ్రిగా కాకపోయినా ఒక అతిథిగా అయినా పిలవాలి కదా బావా, ప్లీజ్ అని అడుగుతుంది భూమి. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి, అది కాకుండా నువ్వు చెప్పింది నిజమే కాబట్టి, ఎవరిని ఆయన నన్ను బాధ పెట్టాడని నేను కూడా ఆయన్ని బాధ పెట్టాలనుకోవటం లేదు. నా తరపున నువ్వే ఆయనకు కాల్ చేయి అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి చాలా హ్యాపీగా కృష్ణప్రసాద్కి కాల్ చేస్తుంది. కృష్ణప్రసాద్ ఏమో ఇంక పెళ్లి హడావిడిలోనే ఉంటాడనమాట. అప్పుడే హలో అమ్మ భూమి అని అంటారు. మావయ్య, గుడ్ న్యూస్ మావయ్య, రేపు మన శివ పూరికి పెళ్ళి కదా, ఇప్పుడు బావ మిమ్మల్ని స్పెషల్గా అతిథిగా రమ్మని పిలిచారు అని అంటుంది. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. మీరు చెప్పే నిజమమ్మా? నువ్వు నిజం చెప్తున్నావా? గగన్ నన్ను పిలిచాడా అని అడుగుతారు. అవును అవును మావయ్య, ఆయనే నన్ను పిలిచారు, కాబట్టి మీరు తప్పకుండా పెళ్ళికి రావాలి అని అంటారు. కానీ అమ్మ, ఈ విషయాన్ని నీకు చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను. రేపే మన బిందుకు కూడా పెళ్ళమ్మా అని అంటారు. ఏంటి, బిందుకి పెళ్ళా అని అలా షాక్లో ఉంటుందన్నమాట భూమి. అవును, ఈ విషయాన్ని మీకు తెలియనివ్వకుండా చేయాలనుకుంటున్నారు. అపూర్వ ఉంది కదా, తనకి నచ్చిన ఒక సంబంధాన్ని తీసుకొచ్చింది, రేపే పెళ్లి పెట్టుకున్నారు అని అంటారు. అయ్యో, మరి ఎలా మావయ్య అని అంటుంది. ఏం పర్లేదమ్మా, నేను పొద్దున్న అక్కడికి వస్తాను, తర్వాత ఇక్కడికి వస్తాను అని ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే శివ పూరిల పెళ్లికి బయలుదేరతాడు. కరెక్ట్గా అలా పూరి పెళ్లి జరుగుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ అయితే అలా వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటాడనమాట పూరి వైపు. ఇంకా శారద కూడా కృష్ణప్రసాద్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా శివ అండ్ పూరి ఇద్దరికీ ఇంకలా కూర్చోపెడతారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి, వధువు తల్లిదండ్రులు రండి అని అంటారు. వెంటనే గగన్ తల్లిదండ్రుల బదులు అన్న వదినలు చేయొచ్చా పంతులు గారు అని అడుగుతారు. బాబు, మీ తండ్రి బ్రతికే ఉన్నారా అని అడుగుతారు. అంటే అని గగన్ సైలెంట్గా ఉండేసరికి మా మావయ్య ఉన్నారు పంతులు గారు అని అంటుంది భూమి. కాబట్టి తల్లిదండ్రులు బ్రతికే ఉంటే 100% వాళ్ళు చేయడమే ఉత్తమం బాబు. అన్నా వదినలు తల్లిదండ్రుల తర్వాత కదా వచ్చేది. తండ్రి బ్రతికే ఉంటే ఖచ్చితంగా ఆయనతోనే కాళ్ళు కడిగి కన్యాదానం చేయించాలి అని అనేసరికి ఇంకా గగన్ అయితే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి వైపు చూసి సైగ చేస్తాడు. భూమి వెళ్ళి మావయ్య రండి మావయ్య అని కృష్ణప్రసాద్ని తీసుకొని వస్తుంది. ఇంకలా శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి పూరి కోసం శివాకి కాళ్ళు కడికి కన్యాదానం చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ శివ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే భూమి మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంతైనా దేవుడు చాలా విచిత్రంగా ఉంటాడు. ఎవరినైతే బావ ద్వేషిస్తున్నాడో వాళ్ళతోనే పూరికి కాళ్ళు కడిగి కన్యాదానం ఇచ్చేలా చేస్తున్నాడని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అలా ఇంకా డ్రెస్ మార్చుకొని రమ్మని పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని పంపించేసరికి శివ రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ, లేదు, పూరి నా మనసులో లేదు, నా మనసులో బిందు మాత్రమే ఉంది, కాబట్టి నేను బిందుని ప్రేమిస్తున్నాను, బిందునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు, ఎలా అయినా నేను బ్రతకూడదు అని శివ ఇంకా చాలా అంటే చాలా వైల్డ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి భూమి అయ్యో వీడు బాసికం మర్చిపోయాడని చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది. రే శివ అని చెప్పి ఇంకా కత్తి పక్కన పడేసి చెంపపై కొడుతుంది భూమి. ఏం చేస్తున్నావు శివ అని అడుగుతుంది. హక్క అని కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు శివ. ఏమైంది, నిజం చెప్పు, నీకు ఈ భూమిపై ఉన్న రక్త సంబంధం నేను ఒక్కదాన్నే కదా, ఈ అక్కతో కూడా నిజం చెప్పవా అని అడుగుతుంది భూమి. లేదక్క, నేను పూరిని ప్రేమించలేదక్క. పూరి ఎలా పొరపడిందో నాకు తెలీదు, ఎలా తప్పుగా అర్థం చేసుకుందో కూడా నాకు తెలీదు, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పూరిని కాదక్క, బిందుని. ఆ రోజు లవ్ లెటర్ కూడా నేను బిందుకే రాశాను, కానీ పొరపాటున పూరి తీసుకుంది.
ఇప్పుడు నేను ఆ విషయం చెప్దామనే లోపే బావ మా పెళ్లి సంబంధం గురించి మాట్లాడితే షాక్లో ఉండిపోయాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అక్క, నువ్వే ఎలా అయినా నా ప్రేమకి దారి చూపించాలి. బిందుకి నేనంటే ఇష్టం, నాకు బిందు అంటే ఇష్టం. మా ఇద్దరికి ఒకరికొకరు ప్రాణం. నువ్వే ఎలా అయినా మమ్మల్ని కలపాలక్క అని కాలపై పడతాడు శివ. రే, బాధపడద్దు, కన్నీళ్ళు తుడుచుకో. నువ్వు ఈ విషయం ఒక్కరోజు ముందు చెప్పినా బాగుండేది కదరా. ఇప్పుడు చూడు అని అంటుంది. చెప్పాలంటే భయం వేసిందక్క అని అంటాడు. సరే, మీ మీ పెళ్ళి నేను జరిపిస్తాను అని ఇంకా అలా శివాని తీసుకువెళ్తుందనమాట భూమి. ఇంకా గగనేమో భూమి భూమి అని చెప్పి రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడ భూమి శివ ఇద్దరు కనిపించరు. ఇదేంటి, భూమి ఎక్కడికి వెళ్ళింది అని మొత్తం వెతుకుతాడు గగన్. ఎక్కడ భూమి అని శివ ఇద్దరు కనబడరు. ఇంకా కాల్ చేస్తూనే ఉంటాడు, కానీ కాల్ చేసినా సరే కనబడరు, లిఫ్ట్ చేయరు. సో గగన్ ఆలోచనలో పడతాడు. ఇటువైపు ఏమో భూమి ఇంకా అలా శివాని తీసుకువెళ్తుంది. బిందుకు కూడా కాల్ చేసేసరికి తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటానని చెప్పి పెళ్లి పీటలపై నుండే ఇంకా అలా వచ్చేస్తుందనమాట శివ కోసం. వాళ్ళిద్దరికీ ఒక గుడికి తీసుకువెళ్ళి పెళ్లి చేసి ఇంటికి తీసుకువస్తుంది భూమి. ఒక్కసారిగా పెళ్లి పీటలపై ఉన్న పూరి కుప్ప కూలిపోతుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా షాక్లో ఉండిపోతారు. అక్కడికి వచ్చిన బంధుమిత్రులందరూ చూసారా, ఎంతైనా వీళ్ళ ఫ్యామిలీనే ఇలాంటిది. ఒకప్పుడేమో ఎవరో ఈవిని వదిలేశారు వీళ్ళ భర్త, ఇప్పుడేమో పెళ్లి చేసుకోబోయేవాడు ఈ పూరిని వదిలేశాడు. వీళ్ళు మంచి వాళ్ళే, కానీ వీళ్ళ రాతలో దేవుడు ఎందుకు ఇలా రాసి పెడుతున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదని మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అదంతా విన్న గగన్కి చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా అలా గగన్ అయితే భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటే భూమి ఏమో గగన్ వైపు పాపం చూస్తూ, బావా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టే నేను ఇలా చేశాను, లేకపోతే నేను ఇలా చేసేదాన్ని కాదు బావా అని అంటే ఇంకా భూమితో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి శివ అండ్ బిందుని ఒక రూమ్ ఇచ్చి వాళ్ళని అక్కడ ఉండమని చెప్తుంది. సో అలా ఇంటికి వచ్చేసరికి శారద గగన్ ఇద్దరూ భూమికి అడ్డుగా నించుంటారు. భూమి వాళ్ళ వైపు చూస్తూ అత్తయ్య అని అంటుంది. వద్దు భూమి, వద్దు. అత్తయ్య అని మళ్ళీ నన్ను పిలిచి నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించొద్దు. ఎందుకు ఇలా చేశావని నిన్ను అడగాలనిపిస్తుంది. అయినా నీ తమ్ముడికి నా కూతురికి పెళ్ళని నువ్వు ఎంతగానో మురిసిపోయావు. నిజంగా పెళ్ళంటే ఇష్టం అన్నట్లే నటించావు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇంతలా మోసం చేశావు? ఈ విషయం ఒక్క నిమిషం ముందు చెప్పినా పెళ్ళి ఆపేసేవాళ్ళం కదా. ఎందుకు భూమి, ఎందుకు గగన్ పరువు అందరి ముందు తీసావు అని అడుగుతుంది శారద. అత్తయ్య, నాకు ఈ విషయం నిజంగా తెలియదు అత్తయ్య. శివ బిందుని ప్రేమించాడంట, పూరిని ప్రేమించలేదంట. ఆ విషయం నాకు శివ ఆఖరి నిమిషంలో చెప్పాడు. శివ నేను వెళ్ళేపాటికి చనిపోయేవాడు. వాణ్ణి కాపాడింది నేనే అత్తయ్య అని అంటుంది భూమి. అత్తయ్య, నేనున్నాను కదా, ఖచ్చితంగా పూరికి ఒక మంచి సంబంధాన్ని నేను చేస్తానత్తయ్య అని అనేసరికి షటప్ భూమి, షటప్. ఇంకొకసారి అలా అనొద్దు. నా చెల్లెలికి ఎలాంటి సంబంధం తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని ఇంకా గగన్ లోపలికి వెళ్ళిపోతాడు. పాపం భూమి పూరి దగ్గరికి వస్తుంది. పూరి, నాపై నీ కోపం ఉందా అని అడుగుతుంది. లేదు వదిన, నీపై నాకు ఎలాంటి కోపం లేదు. అయినా నీపై కోపం నేనేం సాధిస్తాను? నాకు ఉన్న కోపం నీ తమ్ముడిపై మాత్రమే. నన్ను ప్రేమించి ఎందుకు బిందుని పెళ్లి చేసుకున్నాడనే కోపం మాత్రమే. అది తప్ప నేనేం చేయగలను అని కన్నీరు పెట్టుకొని డోర్ క్లోజ్ చేసేస్తుంది పూరి. ఇది ఇలా ఉండగా అపూర్వ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదైతే అది అయింది. ఒకవేళ బిందుకు పెళ్ళైపోయినా అందరి ముందు ఆ గగన్ గాడి పరువు పోయింది. నేను కోరుకునేది అదే కదా అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. మీరా మాత్రం ఆ శివ ఎంత పెద్ద తప్పు చేశాడు, వాడు నా కూతుర్ని మోసం చేసి తీసుకువెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఏడుస్తుంటే, మీరా ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏడ్చి ఏం లాభం చెప్పు. అయినా నీ కూతురు కూడా మనం ఒకరితో పెళ్లి పెడితే ఇంకొకరితో వెళ్ళిపోయింది. మరి దాని మాట ఏమంటావు అని అనేసరికి, నాకు తెలియదు వదిన, తను ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది మీరా. శివాని బిందుని ముందు ఇంటికి తీసుకొద్దాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బిందుకి శివాకి కరెక్ట్ కాదని, వాడు కావాలని ఇలా చేశాడని, ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసేలా చేసి అప్పుడు మనం వాళ్ళని పైకి పంపిద్దాం. శివాని చంపేసి బిందుకి ఇంకో పెళ్లి చేద్దాం అని అంటుంది అపూర్వ. వదిన, ఏం మాట్లాడుతున్నారు వదిన అని అంటుంది. లేకపోతే నువ్వు ఇంకా వాణ్ణి అల్లుడిగా ఒప్పుకోవాలనుకుంటున్నావా? నేను చెప్పినట్టు చేస్తే
చాలా బాగుంటుంది అని అపూర్వ ఒక కన్నింగ్ ఐడియా ఇస్తుంది మీరాకి. లేదు వదిన, అలా చేయడం పాపం కదా అని చాలా బాధపడుతుంటే, సరే నీ ఇష్టం, వాడు మీ అమ్మాయి ఇద్దరూ హ్యాపీగా ఉంటారు, తర్వాత బాధపడాల్సింది నువ్వే, పైకి వెళ్ళి మనం తల ఎత్తుకోలేమని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటే, సరే వదిన, ముందైతే ఇంటికి పిలిపిద్దాం, కావాలంటే డివోర్స్ ఇప్పిద్దాం, చంపడం మాత్రం వద్దు అని ఇంకా శివ బిందు ఇంటికి మీరా వెళ్ళి వాళ్ళని తన చేత్తో ఇంటికి తీసుకొస్తుంది. ఇంకా అపూర్వ అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ, రండి రండి, మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పైకి పంపిస్తాను కదా, లేకపోతే మా ఇంటి పరువు తీస్తారా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.